రాముడు ఏమైతే బండి సంజయ్ నరేంద్ర మోడీ మీరు పాకిస్తాన్ కంటే డేంజర్ గా మోపారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే పిల్లలు చదువుకోకుండా ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంది? బండి సంజయ్ గారు మీరు బీసీ, నేను కూడా బీసీ, రైట్. కాకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ బంద్ చేసుకుంటే చాలా మంచిది. నేను రామ మందిరం కట్టినా, అయోధ్యలో కట్టినా, నువ్వు కట్టుడు ఎక్కడ బాబు? ఆపిందే మీరు. మాకు సంబంధించిన ధర్మారంలో పైన సర్పంచ్ పోటేస్తాడు. నేను పక్కపొంటి నా అభ్యర్థి ఫోటో పెడతా, పక్కపొంటి శ్రీరామ్ ఫోటో పెడతా. ఎలక్షన్ కూడా అడ్డు అవుతుంది. మరి దాని మీద కేసేస్తా అని చెప్తున్నా. నేను బండి సంజయ్ మీద వేస్తా, అవసరం కూడా నరేంద్ర మోడీ మీద వేస్తా. నువ్వు ఒక దేవుణ్ణి ఫోటో పెట్టుకుని హక్కు నీకు లేదు. దేవుణ్ణి మొక్కడానికి నువ్వు అరువు. మేధావులు కొంచెం ఆలోచించాలి. 100% ఇప్పుడున్నటువంటి యువతను రెచ్చగొట్టి మత కళలకు ఫస్ట్ కారకులే బీజేపీ పార్టీ అని చెప్పి నేను చెప్తాను. నువ్వు కూడా రాముని ఫోటో పెట్టుకొని తీయడానికి నీ జాగిరా దమ్ము ధైర్యం అంటే ఎక్కడికైనా రాడి రమ్మన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. దేవుళ్ళ పేరు మీద, మతాల పేరు మీద యువతను రెచ్చగొట్టి పిచ్చోళం చేస్తున్నా. ఒక బీజేపీ పార్టీకి ఏమన్నా రాముడు రాసిచ్చిండా? మేము ఇంకోటి చెప్పేసుకున్నాం. ఇలా దేవుళ్ళ పేర్లు ఎవరైతే పక్కన పెట్టుకుని ఫోటోలు పెట్టుకోరో ఒక బీజేపీ పార్టీకి ఏమన్నా రాముడు రాసిచ్చిండా? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు హిందువులు కదా, బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు హిందువులు కదా, బిఎస్ పార్టీలో హిందువులు కదా, పార్టీలకు అతీతంగా నువ్వు దేవుని ఫోటో పెట్టుకుని పక్కన ఫోటో పెట్టుకుంటావు. మీ బామ్మనా, మీ బామ్మారదా, నువ్వు అన్నక తమ్మునువా? రాముడు ఏమైతే బండి సంజయ్ నరేంద్ర మోడీ బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు అంతా నా దోస్తులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, దయచేసి ఒక దేవుణ్ణి అపవిత్రం చేస్తున్న పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీ. ఎందుకంటే ఒక దేవుడు అంటే గాలి కనబడుతుందా? కనబడదు. కానీ గాలి లేకపోతే మనం బతకం. అవును. నీకు అసలు నీకు ఎలాంటి హక్కు ఉందా? నీకు అసలు ఎవరు రాసిచ్చారా పట్ట రాముని పక్కన పెట్టుకొని నీ ఫోటో పెట్టుకోవడానికి? మిగతా వాళ్ళకి ఎందుకు హక్కు లేదు? వాళ్ళు చేసిన ద్రోహం ఏంది, నువ్వు చేసిన న్యాయం ఏంది? నేను రామ మందిరం కట్టినా, నేను అయోధ్యలో కట్టినా అంటే నువ్వు కట్టుడు ఎక్కడ బాబు? ఆపిందే మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే రామాయణ ఆపింది వీళ్ళు ఒక రాజకీయాల కొరకు వాడుకుంటారు. దయచేసి ఇలాంటి కుట్రలు ఇప్పుడు యువతలకు ఒక అనవసరం మెసేజ్ ఇచ్చేసి ఇలా ఇంకొకటి చెప్తున్నా. ఇలా బండి సంజయ్ నిన్న ఒక బైక్ రాళ్ళు పెట్టుకున్నాడు. నేను వ్యవసాయం కడుక్కోవాలి, నాకు తెలియకుండా నా కొడుకు ఎట్లా వేసుకపోతావా? వానికి ఏమైనా జరుగుతుంది, ఎవడు రెస్పాన్సిబుల్? నేను కూడా ఒక పార్టీకి పనిచేసాను. నేను నువ్వు ఇలా ఏముంది 25 లోపున్న పిల్లలే నువ్వు వాడుతున్నావు అంటే అంతకంటే ఉన్నోళ్ళు ఏంటంటే ఏమంటే జై శ్రీరామ్ అంటే దేవుడు అని మొక్కుతున్నారు. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంది? బండి సంజయ్ గారు మీరు బీసీ, నేను కూడా బీసీ, రైట్. కాకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ బంద్ చేసుకుంటే చాలా మంచిది. మీరు పాకిస్తాన్ కంటే డేంజర్ గా మోపారు ఇలా బీజేపీ వాళ్ళు. ఎందుకంటే పిల్లలు చదువుకోకుండా ఒక డేంజర్ మెసేజ్ వాళ్ళ మైండ్ లో నింపి ఎలక్షన్ మూమెంట్ లా ఏమున్నాయి. ఇంకొకటి అడుగుతారండి, మా దగ్గర ఉన్నటువంటి విద్యాసాగరరావు గారు బీజేపీలో పనిచేశారు. ఆయన ఒక మంచి కార్యక్రమాలు చేశాడు. ఆయన ఏ రోజు కూడా ఇట్లాంటి రెచ్చగొట్టినటువంటి మాటలు మాట్లాడలేదు. నువ్వేంటిది ఏమున్నాయి? ఇప్పుడు బీజేపీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదన్నా, మరి గతంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా జై శ్రీరామ్ అంటుండే. జై శ్రీరాము అనేది అన్నారు, ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా పడండి. నేను పొద్దున స్నానం చేస్తా, నాకు ఇష్టమైన దేవుని నేను మొక్కుంటా, నువ్వు మొక్కో. నేను పక్కపంట నేను పొద్దున మాకు సంబంధించిన ధర్మారంలో ఒక ఆయన సర్పంచ్ పోటేస్తాడు. నేను పక్కపొంటి నా అభ్యర్థి ఫోటో పెడతా, పక్కపొంటి శ్రీరామ్ ఫోటో పెడతా. ఎలక్షన్ కూడా అడ్డు అవుతుంది. మరి నేను అడుగుతాను ఇలా గ్రామ పంచాయతీ ఎంపీటీస్ కావచ్చు, డెడ్పీస్ కావచ్చు, ఇంకా కావచ్చు. నేను పక్కపొంటి రాముని ఫోటో పెట్టుకుంటా, శివుని ఫోటో పెట్టుకుంటా, ఎల్లమ్మ ఫోటో పెట్టుకుంటా, దేవుని ఫోటో పెట్టుకుంటా. మీరు ఎవరు అడ్డరాదు. మరలమ్మ ఫోటో పెడతా, ఎవరు అడ్డం రావద్దు. నువ్వెవడా రాముని ఫోటో పెట్టుకొని తీయడానికి? నీకు ఎవరు రాసిచ్చిండు? రాజపత్రం ఉందా? బీజేపీ పార్టీ అని ఉట్టించదా దేవుని పేరు చెప్పుకొని ఇంకెన్ని రోజులు బతుకుతారు? అట్లా పెట్టుకోవడం మంచిది కాదంటారు, మీరు ఒప్పుకోవట్లేదు. దాని మీద కేసేస్తా అని చెప్తున్నా. బండి సంజయ్ మీద వేస్తారా? నేను బండి సంజయ్ మీద వేస్తా, అవసరం కూడా నరేంద్ర మోడీ మీద వేస్తా. నువ్వు ఒక దేవుణ్ణి ఫోటో పెట్టుకుని హక్కు నీకు లేదు. దేవుణ్ణి మొక్కడానికి నువ్వు అరువు. నువ్వు ఒక పక్క పోండి ఒక పొలిటికల్ పార్టీలో నువ్వు ఎట్లా ఫోటో పెట్టుకుంటావు? ఎవడిచ్చింది ఆ పర్మిషన్ చెప్పండి? తప్ప కదా? కేసేస్తారా? 100% వేస్తా. మేము మళ్ళీ కూడా చెప్పుకొని, నేను ఏ పార్టీ అయినా దేవుళ్ళ ఫోటోలు పక్క పెట్టుకొని ప్రచారం చేస్తే నేను కేసు పెడతా. ఇది కరెక్ట్. ఇది హిందూ దేశము. ఎవరు నచ్చినటువంటి పద్ధతుల వాళ్ళు మెదులుతారు.
ఎవరు నచ్చినటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఉంటారు. ఒక దేవుని ఫోటో పెట్టుకొని రాజకీయ మీద నేను కేసు పెడతా, ఇది నిజం. ఖచ్చితంగా ఎవరైతే ఏ పట్టణ కావచ్చు, నువ్వు ప్రచారం చేసుకో, నువ్వు ప్రజల నుండు. ఒక దేవుని ఫోటో పెట్టుకొని నువ్వేందే మరి ఆ రామునికి అయ్యి, రిజర్వేషన్ కూడా సీతమ్మకి కదా. ఎంత కరెక్ట్ ఇది? మేధావులు కొంచెం ఆలోచించాలి. ఇది 100% ఇప్పుడున్నట్టు యువతను రెచ్చగొట్టి మత కళలకు ఫస్ట్ కారకులే బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇవాళ దాకా ఏమనుకున్నావు అంటే, ఒక ప్రాంతానికి ఒక ప్రజలకు మంచి సందేశం అనుకోని ఏమన్నా జై శ్రీరామ అంటావు. జై శ్రీరామాన్ని నువ్వు అను, మేమంటాం, కానీ పొలిటికల్ పార్టీకి జై శ్రీరామకు సంబంధం లేదు. ఇది కొంతమంది మేధావులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు యువతకు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఇది జై శ్రీరామ్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడు. ఎస్, హిందూ ప్రభుత్వం ఇది. భారతదేశంలో అందరికీ హక్కు ఉన్నది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు, కానీ ఇంకొక మతాన్ని ఇబ్బంది పెట్టద్దు. నీ నచ్చినట్టు నువ్వు బతుకు, నేను బతుకుతా. నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు కేసు పెట్టు. నువ్వెవడా రాముని ఫోటో పెట్టుకొని తీయడానికి? నీ జాగిరా. నాకు బనిసంజయ్ వ్యతిరేకం లేదు, బీజేపీ పార్టీ మీద నాకు ఎలాంటి వ్యతిరేకం లేదు. కాకపోతే ఒక దేవుడిని సంతం చేసుకోవడానికి అసలు నువ్వు ఎవడివి? నరేంద్ర మోడీ కావచ్చు, వగేరా కావచ్చు. నేను ఇప్పుడు దమ్ము ధైర్యం అంటే ఎక్కడికైనా రాడి రమ్మన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. దేవుళ్ళ పేరు మీద, మతాల పేరు మీద యువతను రెచ్చగొట్టి పిచ్చోళం చేస్తారు. ఇది తప్పు అని చెప్తున్నా నేను. నీ ప్రచారం చేసుకో, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, నువ్వు కుల్లా అని చెప్పుకో. మేము కావట్లేం, నేను చేసినా అని చెప్పుకో. నువ్వు ఏదైతే ప్రజలు చేసినావో దాని గురించి చెప్పుకో, మేము కావట్లేం. కానీ ఏమున్నా రాముడు దేవుడు ఎవరు లేరా దేవుడు? చీరుకుందామా? ఎలా ఇరుకుంటుంది? ఏమన్నా నేను తెలంగాణ కొట్లా, నేను ఒక్కడు దాపే మేము జైలుకి వెళ్ళాము, దెబ్బలు పడ్డాం, అమ్ముకున్నాం, అయిపోయి మళ్ళీ రావుని పక్కన కూడా రావచ్చు. ఎందుకు నువ్వు పెట్టుకుంటున్నావు? ఒక మంచిగా ఉన్నటువంటి సమాజాన్ని ఇప్పుడు యువత చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చేది పక్కన పట్టించి వీళ్ళు ఒక మతతత్వ పార్టీగా సృష్టించి యువకులను చెడగొట్టేటువంటి చెడుదోరు తప్ప ఇది మంచి పద్ధతిగా అని చెప్పేసి నా అభిప్రాయం.